ప్రొద్దుటూరులో జరుగుతున్న రాజకీయ ఆరోపణల మధ్య ప్రజల్లో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎస్ ఇర్ఫాన్ బాషా విలేకరుల సమావేశం నిర్వహించారు. నలుగురు నాయకుల రాజకీయాల వల్ల పట్టణ అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని ఆయన విమర్శించారు. ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు నమస్కారం. ఈరోజు ఈ సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే పబ్లిక్ డిమాండ్. మన ప్రొద్దుటూరులో చూస్తూనే ఉన్నాం, ఎప్పుడు చూసినా అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వీరి పరస్పర విమర్శలు, ప్రతి విమర్శల మధ్య ప్రొద్దుటూరు అభివృద్ధిని మరిచి ఇలాంటి కార్యకలాపాలు వీళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ విషయాల గురించి గతంలో నేను ఎన్నోసార్లు మాట్లాడడం జరిగింది, కానీ మాట్లాడదలుచుకోలేదు. అయినప్పటికీ కూడా అనేక మంది, అది సామాన్య ప్రజలు కానీ, రాజకీయ నాయకులు కానీ, అటు టీడీపీ పార్టీకి చెందిన నాయకులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులకు కానీ నాకు కాల్ చేసి నన్ను సంప్రదించి, ఏమన్నా ఈ విషయాల మీద మాట్లాడట్లేదు నువ్వు, గతంలో అటు ఎమ్మెల్యేని, మాజీ ఎమ్మెల్యేలను వీరు చేసే తప్పులను, వీరు చేసుకునే విమర్శలను, ప్రతి విమర్శలను తిప్పికొట్టేవాడివి, ఇప్పుడు ఎందుకన్నా మాట్లాడట్లేదంటే, లేదు చూద్దాం ఏం చేస్తారో అనే విధంగా నేను చెప్పాను. కానీ గత 4 రోజుల నుంచి మరీ ఎక్కువ అయిపోయింది. అన్నా నువ్వు మాట్లాడాల్సిందే, ప్రొద్దుటూరు కోసం మాట్లాడాల్సిందే అని చెప్పి ఈ అంశాన్ని లేవనెత్తడం జరుగుతోంది. మనం గమనించుకున్నట్లయితే గత 40 సంవత్సరాల నుంచి ఇద్దరు నాయకులు ప్రొద్దుటూరు పరిపాలిస్తూ ఉన్నారు. 6 సార్లు ఒక ఆయన ఎమ్మెల్యే, 2 సార్లు ఇంకొక ఆయన ఎమ్మెల్యే, అంటే 40 సంవత్సరాలు వీరే ఎమ్మెల్యేగా ఉన్నారు. వీరి విమర్శలు ఎలా ఉంటాయంటే, నువ్వు ఫెయిల్ అయినావు, నువ్వు ఇందులో డబ్బులు సంపాదించినావు, నువ్వు ఇంత అక్రమ మార్గాలలో సంపాదిస్తున్నావు అని చెప్పి ఒకరికొకరు విమర్శలు చేసుకుంటా ఉన్నారు. సో దీన్ని బట్టి ఒక సామాన్య ప్రజలు కానీ, బయట ఉన్న ప్రజలు కానీ అర్థం చేసుకుంది ఏంటంటే, 40 సంవత్సరాలు మీరిద్దరే కదా, 40 సంవత్సరాలు మీరే కదా పరిపాలించింది, అంటే ఈ 40 సంవత్సరాల్లో మీరిద్దరు ఫెయిల్యూర్. ప్రొద్దుటూరు రాజకీయాల్లో ఫెయిల్యూర్ వీరిద్దరు. ఆ రోజు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రొద్దుటూరు అభివృద్ధి చేయమని చెప్తే ఆ రోజు నిధులు వెనక్కి పంపి ఆ రోజు అభివృద్ధిని అడ్డుకున్నారు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు. గత 10 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉంటూ ఆ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు కొనసాగి ఈ రోజు వరకు కూడా చెప్పుకోదగ్గ ఒక అభివృద్ధి పని కూడా ప్రొద్దుటూరులో లేదు. సో దీన్ని బట్టే మనం అందరం అనుకోవచ్చు, మనం ఒక నిర్ధారణ రావచ్చు, 40 సంవత్సరాలు ఫెయిల్యూర్. ప్రొద్దుటూరు అభివృద్ధిని చంపేసి పాడ కట్టడానికి సిద్ధమైన ఆ నలుగురు వరదారెడ్డి గారు కానీ, అలాగే కొండారెడ్డి గారు కానీ, రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు కానీ, బంగారెడ్డి కానీ, ఈ నలుగురే ప్రొద్దుటూరు అభివృద్ధికి వీళ్ళు ఆటంకం. ఎందుకని మీరు అడగచ్చు. గత 10 సంవత్సరాలు తీసుకుందాం, 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు వదిలేద్దాం. గత 10-15 సంవత్సరాల్లో 2 పార్టీలు కూడా అధికారంలో వచ్చాయి. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, ఇటు టీడీపీ పార్టీ కానీ అధికారంలో వచ్చాయి. ప్రొద్దుటూరు వీళ్ళు చేసింది ఏంటి? కనీస మౌలిక సదుపాయాలు కూడా లేని పరిస్థితిలో, దౌర్భాగ్య స్థితిలో ఈరోజు ప్రొద్దుటూరులో మనం ఉన్నాం. ఎంతసేపటికి వీళ్ళు చేసుకుంటే కేవలం జూదం, క్రికెట్, బెట్టింగ్, గుట్కా, మట్కా, మాఫియా, అసాంఘిక కార్యక్రమాలు ఇవి తప్పనిచ్చి వీరు ఏమన్నా ప్రొద్దుటూరు గురించి కానీ, ప్రొద్దుటూరు భవిష్యత్తు గురించి కానీ, ప్రొద్దుటూరు ప్రజల సమస్యల గురించి కానీ, ప్రొద్దుటూరు అభివృద్ధి గురించి వీరు ఏమన్నా మాట్లాడుతున్నారా? టీడీపీ హయాంలో టిట్కోయిల్ అని చెప్పి ఆపేస్తారు, వేలాది మంది డబ్బులు కట్టి నష్టపోయినారు. తర్వాత వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం టిట్కోయిన్ల గురించి పట్టించుకోకుండా జగనన్న కాలనీలు అని చెప్పి ఏర్పాటు చేశారు. అందులో వేలాది మంది, ప్రొద్దుటూరులో దాదాపుగా 20,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి?
డబ్బులు కట్టగలేమని చెప్పి ఆ రోజు మొరబెట్టుకున్నారు లబ్ధిదారులు. ఎన్నికల ముందు ఒక చేత్తో రిజిస్టర్ పట్టా ఇస్తాం, మరో చేత్తో బీగం చెవి ఇస్తామని చెప్పేసి 70,000 కట్టించుకున్నారు. ఆ రోజు డబ్బులు లేవని చెప్పింటే డ్వాక్రా సంఘాలతో డబ్బులు ఇప్పించి ఆ రోజు వీళ్ళ మీద భారం వేయడం జరిగింది. ఈరోజు వారి పరిస్థితి ఏంటి? ఖాళీల పరిస్థితి ఏంటి? టిల్కో పరిస్థితి ఏంటి? కూరగాయల మార్కెట్ దాదాపుగా 10,000 మందికి ఉపాధి కలుగుతుంది. రోడ్డున పడ్డారు, దాని గురించి మాట్లాడండి మీరు. ఎప్పుడు చూసినా జూదం, ఎప్పుడు చూసినా క్రికెట్, గుట్కా మట్కా. మీకు తెలుసో లేదో చెప్తాను నేను, వినండి. జూదం అనేది ఇప్పుడు కాదు, వందల వేల సంవత్సరాల నుంచి ఈ జూదం అనేది ఉంది. జూదం అనే మహమ్మారి. ఎప్పుడైనా మంచికి చెడు ఉంటుంది, చీకటికి వెలుగు ఉంటుంది, తెలుపుకు నలుపు ఉంటుంది, దైవం దయ్యం ఇలాంటి అనేకటి ఉన్నాయి. ఈ ప్రకృతిలో ప్రతిదానికి ఆపోజిట్ అనేది ఉంటుంది. ఇష్టం వచ్చిన వాడు ఎవడు దాన్ని ఎంచుకుంటాడు. అయినా దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత పోలీస్ వారికి ఉంటుంది. మీరు పోలీస్ పని చేస్తున్నారా, లేకుంటే మీరు ఎమ్మెల్యేలాగా పనిచేస్తా ఉన్నారా? ఇండియాలో మొట్టమొదటిసారిగా 1867లో పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ అనేది వచ్చింది. అంటే ఇప్పటికి 170 సంవత్సరాలు. 170 సంవత్సరాల ముందే ఇండియాలో ఒక యాక్ట్ వచ్చిందంటే అంటే శతాబ్దాలుగా ఈ జూదం అనేది ఉంది. ఎందుకు మీరు దాని గురించే పదే పదే మాట్లాడుతూ ఉన్నారు? ఆ పని పోలీసు వాళ్ళు చూసుకుంటారు. మీరు పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఒక లెటర్ ఇస్తాను, జూదాన్ని నివారించండి అని చెప్పి. దాని మీద ఎమ్మెల్యే గారు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ దీని మీద సంతకం చేయండి. మేము జోక్యం చేసుకోము ఇందులో. ఎవరైనా సరే నిష్పక్షపాతంగా వ్యవహరించి చర్యలు తీసుకోమని చెప్పే ధైర్యం మీ దగ్గర ఉందని చెప్పి ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. గేమింగ్ యాక్ట్ దాదాపుగా 170 సంవత్సరాల నుంచి ఉంది. ఆంధ్రప్రదేశ్లో 1974లో గేమింగ్ యాక్ట్ అని వచ్చింది. అంటే ఇవి కొత్త కాదు, అలాగని చెప్పి మనం వదిలేయాల్సిన విషయం కూడా కాదు. పోలీసులు చూసుకుంటారు ఈ వ్యవస్థను. మన పార్టీ వాళ్ళు ఉంటే వదిలేయమని చెప్పడం, అవతల పార్టీ వాళ్ళు ఉంటే శిక్షించమని చెప్పడం. ఇలా అయితే జూదాన్ని మీరు ఎలా నివారించగలుగుతారు? పదే పదే కౌన్సిలర్ల పేర్లు తీసుకుంటారు. పదే పదే దొర్సానపల్లిలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు పదే పదే ప్రస్తావిస్తూ ఉంటారు. అంటే ఎప్పుడో చేసిన తప్పులో, గతంలో చేసిన పనులో వారి గురించి మీరు ఈరోజు ప్రస్తావించాల్సిన అవసరం ఏముంది? ఎంతమంది ఉంటారు జూదగారులైనా? 10 మందా, 100 మందా, 1000 మందా? 1000 మంది కంటే ఎక్కువ ఉంటారా? ఎక్కడున్నారా? ఇంకా జూదగారులు ఉండారా పొద్దుటూరులో? ఎప్పుడో అయిపోయింది, ఖాళీ అయిపోయింది, వెళ్ళిపోయారు వాళ్ళు. అప్పులు చేసుకుని అప్పుల పాలై 10 రూపాయల వడ్డీలకు, 20 రూపాయల వడ్డీలకు వాళ్ళు ఏం చేసుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. సామాన్య ప్రజల్లాగా ఏదైనా వ్యాపారం చేసుకుంటారంటే మీరు వ్యాపారాలు కూడా చేసుకునే విధంగా మీరు లేరు. ఎందుకంటే ఊరంతా గబ్బు పట్టిస్తారు. మీరు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తా ఉన్నారు మీరు వీళ్ళను. పదే పదే వాళ్ళ పేర్లు ప్రస్తావనలు చెప్పి సొసైటీలో వాళ్ళకు పేరు లేకుండా, వాళ్ళ గౌరవ మర్యాదలు లేకుండా చేస్తా ఉన్నారు. మీకంతా ఉద్దేశం అయితే జూదాన్ని నియంత్రించాలంటే మీరు ఓపెన్ లెటర్ ఇవ్వండి. ఏ పార్టీ వారైనా సరే కఠిన చర్యలు తీసుకోమని చెప్పండి, ఆగుతుంది. జూదం అనేది కేవలం ప్రొద్దుటూరులోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉంది. కానీ ఏ రోజు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు మాట్లాడలేదు. జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారు ఎప్పుడు మాట్లాడలేదు ఈ జూదం గురించి. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవరు మాట్లాడలేదు జూదం గురించి. జిల్లాలో ఎంపీ గారు ఉన్నారు, ఎంపీ గారు కూడా ఏ రోజు మాట్లాడలేదు. ఎందుకంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనేది ఎప్పుడు ఉంటాయి, ఏదో ఈ రోజు రేపు అనే కాదు, ఎప్పుడు నిరంతర ప్రక్రియ. అది పోలీసులు చూసుకుంటారు. 170 నియోజకవర్గాల్లో లేని జూదం, 170 నియోజకవర్గాల్లో లేని అసాంఘిక కార్యక్రమాలు కేవలం ప్రొద్దుటూరులోనే ఎందుకు ప్రస్తావింపబడతాయో ఎమ్మెల్యే గారు కానీ, మాజీ ఎమ్మెల్యే గారు కానీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వీళ్ళ దగ్గర సమాధానం ఏంటంటే అంతర్గత సమాధానం వీళ్ళ దగ్గర ఏమీ లేదు.
అభివృద్ధి గురించి మాట్లాడకుండా పదే పదే విమర్శించుకుంటా ఉంటే ప్రజలు అభివృద్ధిని మర్చిపోతారు. ప్రజలకు కావాల్సిన పనులు మనం చేయకుండా పర్వాలేదనే విధంగా ఈరోజు రాజకీయ నాయకులు తయారైనారు. ప్రజలారా గమనించండి, జూదం అనేది ఎప్పటికి ఉంటుంది, అది చూసుకోవాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థది. మనం ఓట్లు వేసింది ఎందుకు? ఎమ్మెల్యేలను నాయకులను చేసింది ఎందుకు? చట్టసభల్లో ప్రొద్దుటూరుకు ఏం కావాలి, ప్రొద్దుటూరు ప్రజల సమస్యలు ఏమున్నాయి, ఈ సమస్యలు ఎలా తీర్చాలనే విధంగా వీళ్ళు మాట్లాడాలి. అంతేగాని ఈరోజు కేవలం వ్యక్తిగత స్వార్థం కోసం, వ్యక్తిగత స్వలాభాల కోసం వీళ్ళు చేస్తూ ఉన్నారు. పబ్లిక్ టాక్ వినండి, మీరు వచ్చి మారువేషాల్లో తెలుస్తుంది ప్రజలు ఏమనుకుంటారో. ఏదో బెడ్సి కొట్టింది వాటా లావాదేవీల్లో, చేరాల్సిన వాటా చేరలేదు వీళ్ళకు, అందుకనే ఈ ధర్నాలు చేస్తున్నారు, ఎగ్జిబిషన్ డబ్బులు కట్టమని చెప్పి అని చెప్తున్నారండి. టీ షాపుల్లో కానీ అక్కడ బయట పబ్లిక్ లో రాండి, మీరు మారువేషాలు వేసుకొని తెలుస్తుంది. ఎమ్మెల్యే గారేమో ఒకవైపు పట్టించుకోరు, ఈయన మాజీ ఎమ్మెల్యే గారు ధర్నాలు చేస్తా ఉంటారు. అంటే ఈ ధర్నా ఎవరి మీద చేస్తా ఉన్నారు? మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు ఎవరి మీద చేస్తా ఉన్నారు ఈ ధర్నాలు? అంటే రాచమల్లు మీద రాచమల్లు ధర్నా చేస్తున్నారా? రాచమల్లు మీద రాచమల్లు ఏమన్నా ఈ నిరాహార దీక్షలు చేస్తా ఉన్నారా? గత 5 సంవత్సరాల్లో 2019లో ప్రభుత్వం వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ సంవత్సరంలో పెట్టిన బకాయి 8,02,480 రూపాయలు. 2020లో కోవిడ్ కారణంగా నిర్వహించలేదు. 2021లో 7,10,000, 2022లో 30,06,000, 2023లో 5,66,000, 2024లో 31,50,000. అంటే వైసీపీ హయాంలో మున్సిపాలిటీకి ఎగ్జిబిషన్ రావాల్సిన డబ్బు అక్షరాల 50,84,480 రూపాయలు. దీని గురించి ఏం చెప్తారు రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు? మీరు ఇవి కూడా ఇప్పించలేదా? దీన్ని కూడా ధర్నా చేయండి, వీటి గురించి కూడా ధర్నా చేయండి. మీరు ధర్నా చేస్తారో, నిరాహార దీక్ష చేస్తారో, ఆ రోజు ఉండబడిన పాఠాదారులు ఎవరున్నారో వాళ్ళకు కూడా చెప్పి చేయండి. నిరాహార దీక్షలు చేస్తారో, ధర్నాలు చేస్తారో చేయండి, మేము కూడా సపోర్ట్ చేస్తాం. మేము ఆల్రెడీ సీఎంఓకి లెటర్ పెట్టాము, అలాగే సిడిఎంఏకి కూడా లెటర్ పెట్టాము. దీని గురించి ఈ ₹1 కోటి బకాయిలు మున్సిపాలిటీకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఆల్రెడీ లెటర్లు పెట్టినాం, ఆల్రెడీ కాలర్ ఫార్ కూడా అయినాయి. ఇంతసేపటికి మీ వ్యక్తిగత ప్రయోజనాల గురించే మీరు ఏదన్నా మాట్లాడుతున్నారు కానీ అసలు ఏమన్నా ఉందా? ప్రొద్దుటూరు పరిస్థితి ఏంటి? మీరు ప్రొద్దుటూరు ప్రజలారా ఆలోచించండి. ప్రొద్దుటూరు పరిస్థితి ఎలా ఉందంటే, ఒక ఆపరేషన్ థియేటర్లో ఒక పేషెంట్, ఆ పేషెంట్ వైద్యం చేసే 4 డాక్టర్లు. ఆ 4 డాక్టర్లు వైద్యం చేయకుండా ఆ పేషెంట్ అవయవాలు అమ్ముకుంటా ఆలస్యం చేస్తూ ఆ పేషెంట్ కూడా చనిపోయే పరిస్థితి ఈరోజు వస్తుంది. ఆ పేషెంట్ ఎవరో కాదు, ప్రొద్దుటూరు అభివృద్ధి. ఈ 4 డాక్టర్లు కలిసి ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ చేయకుండా ఒకరిని ఒకరు విమర్శించుకుంటా గాలికి వదిలేసి క్రిటికల్ స్టేజ్ తీసుకొచ్చారు. ఈరోజు ప్రొద్దుటూరు ఐసీయూలో ఉంది. ఐసీయూ నుంచి జనరల్ వార్డు షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆలోచించండి ప్రజలారా, ఎంతసేపటికి వీళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు, వీళ్ళకు డబ్బులు, గుట్కాలు, అసాంఘిక కార్యక్రమాలు తప్పనిచ్చి వీళ్ళు ఏ రోజైనా ఇళ్ల పట్టాల గురించి మాట్లాడినారా? ఏ రోజన్నా వీళ్ళు కాలువల గురించి మాట్లాడినారా? ఏ రోజన్నా వీళ్ళు స్మార్ట్ సిటీ గురించి మాట్లాడినారా? ఏ రోజన్నా వీళ్ళు అభివృద్ధి చేద్దాం, రోడ్డు వేద్దాం అని చెప్పి వీళ్ళు ఏ రోజన్నా మాట్లాడినారా? ఆర్ట్స్ కాలేజ్ చూడండి ఒకసారి, స్టూడెంట్స్ కాదు అక్కడ, పందులు, కుక్కలు తిరుగుతున్నాయి క్లాస్ రూమ్లలో, శిథిలా వ్యవస్థకు వచ్చేసింది. దీని గురించి పట్టించుకోండి. మీరు గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళి చూడండి, సదుపాయాలు ఎట్లున్నాయో తెలుస్తుంది. దీని గురించి మాట్లాడండి, ఆ ప్రజల సమస్యల గురించి పట్టించుకోండి. ప్రజలు ఇంకేం కావాలో ఆలోచించండి. ఇవన్నీ లేకుండా కేవలం వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ
ప్రజలకు తప్పుదోవ పట్టించే విధంగా చేస్తా ఉన్నారు. ఎమ్మెల్యే గారు ఏం చెప్తారు? మాజీ ఎమ్మెల్యే రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు కడ్రాయర్ల మీద తిప్పాలంటారు. ఎంతమంది ఉన్నారా? ఎంతమందికి తిప్పుతారు ఇట్లా? మీరు చెప్పండి, మీరే. ఎంతమంది లేరు? ఈరోజు మీరు అధికారంలో ఉంటే మీ పార్టీలో ఉన్న వాళ్ళు మంచోళ్ళు, వీరే అవతల పార్టీకి పోతే జూదగాళ్ళు, చెడ్డోళ్ళు. ఈరోజు మీరు ప్రతిపాదన చేసి ఒక టర్మ్ కండిషన్ మీద రండి, ఒక నిర్ణయం తీసుకోండి. మీరు జూదానికి సంబంధించిన కేసులు ఉన్న వ్యక్తులకు మేము కౌన్సిలర్ సీట్లు ఇవ్వమని చెప్పే ధైర్యం టీడీపీ పార్టీకి కానీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఎంతసేపటికి మీరు ఇదే తప్పనిచ్చి మీకు ఏమన్నా ఉన్నాయా? ప్రొద్దుటూరులో అనేక అభివృద్ధి పనులు ఉన్నాయి, మీరు ఆలోచించండి, దీని గురించి ధ్యాస పెట్టండి. వర్షం వస్తే గాంధీ రోడ్ ఎలా తయారవుతుందో చూడండి, మోకాళ్ళ వరకు నీళ్ళు వస్తూ ఉన్నాయి. మైత్కూర్ రోడ్ చూడండి, హోండా షోరూమ్ దగ్గర ఎలా ఉందో చూడండి పరిస్థితి, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర ఎలా ఉందో పరిస్థితి చూడండి, 3 టౌన్ దగ్గర ఎలా ఉందో చూడండి, మురిగివాడల్లో ఎలా ఉన్నాయో చూడండి, వేరే కాలనీలో ఎలా ఉన్నాయో చూడండి. ఇవి కావాల్సింది ప్రొద్దుటూరుకు. ప్రొద్దుటూరు మంచినీళ్ళు కావాలా? ప్రొద్దుటూరు ప్రజలకు ప్రభుత్వం ఇచ్చే ఇల్లు కావాలా? ప్రభుత్వంలో వచ్చే నిధులు కానీ ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రాజెక్టులు కానీ ప్రొద్దుటూరు ప్రజలకు కావాలా? కూరగాయల మార్కెట్ కట్టండి. ఎక్కడ పేరుగైనా నాయకులు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు మీకు అంత చేతగానప్పుడు వదిలేయండి, బిజినెస్ వ్యాపారాలు చేసుకోండి. మీరు ప్రజల మీద మీకు మంచి చేసే ధ్యాస లేనప్పుడు మీకు ఎందుకు రాజకీయాలు? ఒకరిని ఒకరు విమర్శించుకోవడానికేనా? ప్రొద్దుటూరు ప్రజలకు సవినంగా నేను కోరుకుంటా ఉన్నాను, దయచేసి మీరు ఆలోచించండి. మన చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళి మంచిగా చదువుకోకుంటే ఆ స్కూల్ మారుస్తామా లేదా? ఒక డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు వైద్యం సరిగా అందనప్పుడు డాక్టర్ని మారుస్తామా లేదా? ఏదన్నా సమస్య ఉండి కేసుల్లో మనం ఒక లాయర్ ద్వారా వెళ్ళేటప్పుడు ఆ లాయర్ సరిగా స్పందించకుంటే లాయర్ని మారుస్తామా లేదా? మన మోటార్ సైకిల్ కార్లు బాగాలేకుంటే మారుస్తామా లేదా? అదేవిధంగా ఈరోజు రాజకీయ వ్యవస్థను మార్చాలంటే మనం రాజకీయ నాయకులను మార్చాల్సిన అవసరం ప్రొద్దుటూరుకు ఉంది. కేవలం 2 నాయకులు 40 సంవత్సరాలుగా ఏకదాటిగా పరిపాలిస్తూ ఉన్నారు, కానీ ప్రొద్దుటూరు జరిగిన అభివృద్ధి శూన్యం. ఆలోచించండి, నాయకులను మారుస్తాం, మన ప్రొద్దుటూరు అభివృద్ధి చేసుకుందాం. ఎవరు రారు మనకెవరు రారు. మన అభివృద్ధి మనమే చేసుకోవాలా, మన కష్టాలు మనకు తెలుసు. మన మైత్కూర్ రోడ్లో వర్షం పడి ఆ గుంతలో ఉన్న నీళ్ళలో గుంత కనపడకుండా బైక్లో పోతా ఇది ఫ్రాక్చర్ అయింది, కింద పడి ఫ్రాక్చర్ అయింది, రిప్ ఫ్రాక్చర్ అయింది. అదంతా ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. మీరు హాస్పిటల్కి వెళ్ళి కర్నూలుకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొచ్చాడు. ఎవరు దీనికి బాధ్యులు? ఎన్ని యాక్సిడెంట్లు అయినా ఇప్పటికే? దీని గురించి మాట్లాడండి. ప్రజలారా మీరు గమనించండి, మనకు ప్రొద్దుటూరుకి ఏం కావాలో మీరు ఆలోచించండి, సరైన నిర్ణయం తీసుకోండి.